హలో, నేను విశేషరావు. ద్రౌపదిని వస్త్రాపహరణం చేసినటువంటి దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి చెప్తే ఎలా ఉంటుంది? అలాగే గాడ్సే అహింస గురించి చెప్తే ఎలా ఉంటుంది? చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాతివ్రత్యం గురించి చెప్తే ఎలా ఉంటుంది? మీరు ఊహించుకోండి ఒకసారి. అలాగే విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం గురించి ఇద్దరు చెప్తున్నారండి. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు విజయసాయి రెడ్డి గారు. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత వీటితో కూడినటువంటి మనుషులు, పొలిటికల్ లీడర్లు. A1 జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయి రెడ్డి గారు. వాళ్ళు ఇప్పుడు విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత కలిగినటువంటి వాళ్ళల్లో మీరంటే మీరు అని చెప్పి పోటీ పడుతున్నారు. విశ్వసనీయతగా కూడినటువంటి రాజకీయాలు చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశాను, వ్యక్తిత్వంతో కూడినటువంటి మనిషిగా ఉన్నాను, అందుకే జగన్మోహన్ రెడ్డి అనే అతను మరో 30 సంవత్సరాలు అధికారంలోకి ఉంటాను అని చెప్పి ఆయనే నమ్ముతూ ఉన్నారు. అదే జగన్ 2.0 అని చెప్పి ఆయన మీడియాకి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి పార్టీని వదిలిపెట్టి వెళ్ళడాన్ని ప్రస్తావించారు. ఆయన రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమేను, కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరికో భయపడవు పార్టీని వీడి వెళ్తే విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ జాబితాలో ఉండరు. అది విజయసాయి రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి మిగతా వాళ్ళు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డికి అలా టచ్ చేశారు. దాంతో విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. ఏంటి ఆ కౌంటర్ అని అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2.0 జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ 30 ఏళ్ళు తానే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, దానికి కారణం విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వంతో కూడినటువంటి రాజకీయాలు నడిపాను, కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాజం ఖచ్చితంగా మళ్ళీ తనను సీఎం చేస్తుంది అని చెప్పి ఆయన 100కు 100% నమ్ముతున్నారు. అంతేకాదు మరో 30 ఏళ్ల పాటు కూడా ఆయనే సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ సమాజం కోరుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి, అలాగే ఒత్తిళ్లకు లొంగినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు. ఏంటి ఇచ్చారు? ఆయన ఎక్స్ వేదిక విజయసాయి రెడ్డి గారు వ్యక్తిత్వ జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని అని చెప్పి ఉన్నాడు. ఆయనే కితాబు ఇచ్చేసుకున్నాడు. ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ అణువులో లేదు, కాబట్టే రాజ్యసభ పదవికి, పార్టీ పదవుల్ని మరియు రాజకీయాలని వదులుకున్నా. సో రాజకీయాల్ని, రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని వదిలేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాటిని. కాబట్టి తనకు విశ్వసనీయత, విలువలు, క్యారెక్టర్ ఉంది అని చెప్పి మీరు గమనించండి, గుర్తించండి అని చెప్పి ఆయన ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఆయన ఉద్దేశంలో పార్టీని వదిలినటువంటి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యసభ పదవికి రాజీనామా చేసినటువంటి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పార్టీ పదవుల్ని రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని వదిలిపెట్టారు కాబట్టి రాజకీయాలను కూడా వదులుకున్నాను కాబట్టి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని అని చెప్తున్నారు. రాజకీయాన్ని ఎప్పుడు వదిలిపెట్టారు ఆయన? మొత్తం అన్ని రకాలుగా ఏం చేయాలో రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని, రాజకీయ పదవులను అడ్డుపెట్టుకుని ఆ మేరకు చేసేసి తీరా ఆయన మీద ఎంక్వైరీ వచ్చేటప్పుడు, ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్నటువంటి సమయంలో రాజకీయాల్ని ఆయన వదిలిపెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు విశ్వసనీయత, వ్యక్తిత్వం, క్యారెక్టర్ గురించి, విలువల గురించి మాట్లాడుతున్నారు. మరి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంత గురించి ఏం చెప్తారు విజయసాయి రెడ్డి గారు?
శాంత గారి భర్త మదన్ చేసినటువంటి కంప్లైంట్ ప్రకారం శాంతను లోపరుచుకొని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. దాని మీద విచారణ చేపట్టాలి, DNA టెస్ట్ కూడా చేయాలి విజయసాయిరెడ్డికి అని చెప్పి మదను విశాఖ నుంచి ఢిల్లీ వరకు తిరుగుతున్నారు. ఢిల్లీకి కూడా వెళ్ళారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను కూడా అడుగుతున్నాడు ఆయన DNA టెస్ట్ చేస్తారా లేదా అని. మరి క్యారెక్టర్ గురించి విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. క్యారెక్టర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశారు అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి పంచాయతీ పెట్టినటువంటి సందర్భంగా మొత్తం వ్యవహారం ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఆర్కే తన వ్యాసంలో రాశారు. యాక్చువల్గా ఆర్కే గారు వీడియోస్ని ఏదో బయట పెడతామని చెప్పి అప్పట్లో ఆయన సవాల్ చేశారు. తర్వాత ఏమైందో ఆ వీడియోస్ని అయితే బయట పెట్టలేదు. పైగా అటు ఆర్కే ఇటు విజయసాయిరెడ్డి గారు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. చర్చకు సిద్ధం అని చెప్పి ఢిల్లీ వేదికగా. మరి విజయసాయిరెడ్డి గారు మరి ఎందుకో వెనకడుగు వేశారు. ఇక క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం గురించి చెప్పాలని అంటే షర్మిల గారు చెప్తారు వ్యక్తిత్వం గురించి. అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు చెప్తారు. విలువలతో కూడినటువంటి రాజకీయాలు అని అంటే వాళ్ళు చెప్తారు. ఇక విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు అంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరువలేరు. మద్య నిషేధం అని చెప్పేశారు, అది కూడా మరవలేరు. సిపిఎస్ రద్దు అన్నారు, అది కూడా మరవలేనటువంటి హామీ. ఇక ఆయన వాటితో పాటు అనేకమైనటువంటి హామీలు చాలా ఇచ్చారు. ఆయన జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఇట్లా దాదాపు 116 అని చెప్పారు హామీలు. వాటిలో ఏ ఒక్కదాన్ని అమలు చేయాల. కానీ ఆయన మాత్రం ఏం చెప్తున్నారంటే తాను ఇచ్చినటువంటి హామీల్లో 99% అమలు చేశాను అని చెప్పి చెప్తున్నారు. అందుకే విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, అలాంటి రాజకీయాలు చేస్తున్నాను కాబట్టి మరో 30 ఏళ్ళు అధికారంలోకి ఉంటానని చెప్పి చెప్తూ ఆయన వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళు విశ్వసనీయత, విలువలు, వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళు అని చెప్పి విజయసాయిరెడ్డి గారి మీద చెప్పారు. మరి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని వ్యక్తిత్వం, క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మరి వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వం, విశ్వసనీయత, క్యారెక్టర్ గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు ఆ వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత కూడినటువంటి రాజకీయాలు చేసినట్టు మీకు అనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.